చూసాము, నిజాలు నిర్ధారించుకోవాల్సింది ఎందుకు ఆయన తప్పుకున్నాడని చెప్పేసి టీఎంసీ హెడ్ క్వార్టర్స్ అంటుంది. ఓ పక్క నిన్న మొన్నటి దాకా కూడా, ఏది 9వ తారీఖు దాకా కూడా, అదే 4వ తారీఖు దాకా కూడా అతనేంటి, నేను బంగ్లాదేశీయుడినే, నేనే గెలుస్తాను, ఇక్కడ ఎవరికి ఆటలు నడవు, రెగ్యులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఈ ఆవుల స్మగ్లింగ్, అక్కడి నుంచి ఏమో ఫేక్ కరెన్సీ తీసుకురావటం. ఇప్పుడు ఏంటంటే సొరంగాలు డిస్మాంటిల్ చేయటం మొదలైందిట. ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టు ఇక బుల్డోజర్లు కూడా రావటం మొదలెట్టింది. 100-200 సరిపోవండి వెస్ట్ బెంగాల్కి. నాకు తెలిసి ఒక 10,000-20,000 అన్నా కావాలి. ఎందుకంటే ఇది వీళ్ళు మాత్రమే మొదలెట్టింది కాదు కదా. కమ్యూనిస్ట్ పరిపాలన మొదలైనప్పటి నుంచి ఉన్న లెక్కలన్నీ తీయాలంటే సువేందు అధికారి ఖచ్చితంగా 1 సంవత్సరం బుల్డోజర్ల మీద కూర్చోవాలి. అవునా, నమస్తే అండి అదర్ ప్యానల్ మెంబర్స్ అందరికి. ఇది మీకు యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చాక చేసిన పని ఇదే కదా అండి. అందరూ నేరస్తులు అందరూ వచ్చి మమ్మల్ని జైల్లో పెట్టండి మొర్రో, బయట ఉంటే ఎన్కౌంటర్ అయిపోతాం, చచ్చిపోతాం, కనుక జైల్లోనే సేఫెస్ట్ ప్లేస్ జైలు అనేది యూపీలో ఉన్నటువంటి ఇది. నేరస్తులకు సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే జైలు. అంటే బ్రతుకుంటే బల్సాగ్ దీన్ని బ్రతుకోవచ్చు అని అటువంటి పరిస్థితి యూపీలో ఒకప్పుడు బాగా నడిచింది. సేమ్ ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది. నేరస్తులు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మాకు జైల్లో పెట్టండి మొర్రో అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇంత తొందరగా సువేంద్ర అధికారి ఈ ప్లేస్ తీసుకుంటాడు, మొత్తం నేరస్తులను టెర్రరైజ్ చేస్తాడు అని నేను కూడా ఊహించలే. అసలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని అనుకున్నాను. కానీ అధికారులను, ప్రాపర్ అధికారులను ఎట్లయితే అజయ్ పాల్ శర్మ లాంటి వాళ్ళు, ఆమెను దమయంతి సేన్ కూడా మళ్ళా రంగంలోకి దించారు. ఆమెనేమో ఏకంగా ఇవన్నీ గతంలో మిస్ అయిపోయినట్టు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వీటన్నిటిని ఓ కమిటీ వేశారు, దానికి ఆమెను మెంబర్ సెక్రటరీగా చేశారు. ఇలాంటి నిజాయితీ ఆఫీసర్స్ దీంట్లోకి వస్తే, పొజిషన్ లోకి వస్తే అన్ని జరిగిపోతాయి. సువేంద్రాధికారి అన్ని చేయలేడు కనుక రైట్ పీపుల్ ను సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు. రైట్ థింగ్స్ చేయాలంటే రైట్ పీపుల్ కావాలి, నిజాయితీ పరులు కావాలి. దానికన్నా ముందు సురేంద్ర అధికారి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే, బీజేపీ వాళ్ళు ఎవరెవరైతే ఎంక్రోచ్మెంట్స్ మీరు ఉన్నాయో వాటన్నిటినీ ఖాళీ చేసుకోండి, మళ్ళీ తర్వాత ఇది కాకండి. కనుక ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ కానీ ఇంచు మందం మీరు ముందరకు వచ్చినా వెనక్కి వెళ్ళిపోండి, యాక్షన్ జరుగుతా ఉంది, జాగ్రత్త అనేది వచ్చేసింది. ఆర్డర్స్ వచ్చేసి అన్ని సర్దుకున్నారు కూడా. ఎందుకంటే రేపు బ్లేమ్ చేయకూడదు. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనం ప్రాపర్ గా ఉండాలి కదా ప్రజెంట్ చేసేటప్పుడు, నేరస్తుని పట్టుకోవాలంటే. ఇలాంటి పనులు సువేంద్ర అధికారి ముందే చేయడము, తన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సర్దుకొని ఉండడము, ఇవన్నీ ఆర్డర్స్ రావడం తోటి క్లియర్ అయిపోయింది మ్యాటర్. నేరస్తులను వదలరు, ఇక మా పని అంతే అని. సో ఇది నిజంగా అయితే ఆయన యొక్క ఏమంటాం పరిపాలన దక్షత చాలా బాగా కనబడుతుంది. యోగి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయి చేయగలిగాడు, మళ్ళా సురేంద్ర అధికారి ఈ పనులు చేయగలరు. మీరు అన్నట్టు బుల్డోజర్ల లైన్లు కట్టాయి, ఇవన్నీ మనం వార్తలు వింటూ ఉన్నాం. అలాగే అరూప్ అని వాళ్ళ ప్రతినిధి టిఎంసి స్పోక్స్ పర్సన్ ఆయననే చెప్పాడు, అవును ఈ వీడియో మాకు వచ్చింది, ఆయన అప్పీల్ కూడా మాకు వచ్చేసింది, నేను డ్రాప్ అవుతాను అని చెప్పేసి అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది టిఎంసి వైపు నుంచి. ఆయన ఏం మాట్లాడాడు ఆ వీడియో ఒకసారి చూద్దాం సార్. బెంగాలీ భాషలోనే మాట్లాడాడు, బట్ ఆయన మాట్లాడేప్పుడు ఆయన ముఖంలో వణుకు, ఆ దైన్యం, ఆ నిస్సహాయత అన్ని కనిపించారు సార్. చూడండి. সম্মানীয় মুখ্যমন্ত্রী ফলতা উন্নয়নের জন্য স্পেশাল প্যাকেজ দিচ্ছে, সেই জন্য আমি আগামী 21শে মে যে রিপোল আছে সেই রিপোলের কন্টেস্ট থেকে আমি নিজেকে দূরে সরিয়ে দিলাম। সোনার ফলতা হোক, এটাই আমার স্বপ্ন। నేను తప్పుకుంటున్నాను, కారణం అంటే ఏంటంటే నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, కోర్టుకు కూడా వెళ్ళాడు.